హలో అందరికీ వెల్కమ్ టు ఎపిసోడ్ 9 ఆఫ్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఎ డే ఇన్ పోస్ట్‌పార్టమ్. పోస్ట్‌పార్టమ్‌లో మన రొటీన్ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ మన మీద మనం చూపించే కొంచెం కేర్ ప్రతి మూమెంట్‌ని చాలా పెద్ద విషయంగా మారుస్తాయి. సో మార్నింగ్ లెగ్గానే కాఫీ తాగా అండ్ తర్వాత రాగి జావ తాగా. ఇవాళ ఎందుకో సేమియా పాయసం తినాలని చాలా అనిపించింది. సో 8:00కి కొన్ని యాపిల్స్ తిని ఆ తర్వాత మా అమ్మ చేసిన సేమియా పాయసం వేడి వేడిగా తిన్నా. ఐ డోంట్ నో వై సేమియా పాయసం నా హార్ట్‌ని ఫుల్ హ్యాపీ చేసింది. ఈ ఫేజ్‌లో అప్పుడప్పుడు చిన్న ట్రీట్స్ కూడా మనకి అవసరం అనిపిస్తుందండి. ఇంకా తర్వాత అమ్మ నెయ్యి చేద్దామన్నది. అమ్మ ఎప్పుడు ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటది. ఈ వెన్నకి ఎంత నెయ్యి వచ్చిందన్నది మీరు నాకు గెస్ చేసి కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను రేపు ఎపిసోడ్‌లో పోస్ట్ చేస్తా ఎంత నెయ్యి వచ్చిందన్నది. ఆ తర్వాత అమ్మ జంతికలకి పిండి కలిపింది. ఏం చేస్తుందా అని వెళ్ళి చూసా అంతే. తల్లి జంతికలు వేస్తావా అని అడిగింది. అమ్మలు అడిగితే మనం చేయకుండా ఎలా ఉంటాం. సో అలా కొంచెం అమ్మకి హెల్ప్ చేశా. ఇవాళ ఎందుకో సింపుల్ అండ్ కంఫర్ట్ మీల్ తినాలనిపించి వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నా. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి హోల్ వీట్ బ్రెడ్ అలాంగ్ విత్ పీనట్ బటర్ తీసుకున్నాను అనమాట. ఒక 2 బ్రెడ్ స్లైసెస్. డిన్నర్ వచ్చేసి వెరీ సింపుల్ అండ్ ప్యాక్డ్ విత్ ప్రోటీన్ పన్నీర్ బుజ్జి అండ్ రోటీ తిన్నా అనమాట. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, వాటర్తో పాటు బటర్ మిల్క్ తీసుకోవడం మర్చిపోవద్దు రోజులో ఒక్కసారైనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.